హలో ఫుడీస్, ఇవాళ మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుని చిట్లనివ్వాలి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు గరం మసాలా, 1/2 స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని మసాలాని బాగా వేసుకోవాలి. వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలి. దీనిలోనే బాదం, జీడిపప్పు పొడి వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, ఫ్రైలో మీకు గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ పొడి వేసుకున్నాక బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడైతే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.